హలో పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. తెలంగాణలో దసరా రోజు అందరి ఇంట్లో ముక్క సుక్క పడాల్సిందే. అదే తెలంగాణ స్పెషల్ అంటే. అందరూ అల్లుళ్ళు వస్తారు, కూతుర్లు వస్తారు, చుట్టాలందరూ వస్తారు. మస్తు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఇంట్లో మాత్రం మేము చికెనే కుక్ చేసుకున్నాము. ఎందుకంటే మా ఇంట్లో అందరు చికెన్ లవర్సే ఉన్నారు. మటన్ ఎవరు తినరు. ఓన్లీ మా డాడీ, నేను, మా మమ్మీ తప్ప. మా హస్బెండ్ అయితే అస్సలే తినరు. ఓన్లీ చికెన్ మాత్రమే తింటారు. సో తన కోసమైనా సరే చికెన్ చేయాలి కాబట్టి అందరం చికెన్కి షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ నేనైతే బిర్యానీ చేస్తున్నాను. ఇక్కడ చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంటి నువ్వు ఎప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటావు, మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళవా అంటే, అది మా అత్తకి, మా హస్బెండ్కి, నాకు, మా ముగ్గురికి మాట్లాడుకుంటాం. మాకు తెలుసు మేము ఎట్లుండాలి, ఏం చేయాలి అనేసి. బయట వాళ్ళు ఎందుకు ఊరికే అడుగుతూ ఉంటారు. అసలు నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా మీరు చూసారా? యాక్చువల్గా ఈ టాపిక్కి మా హస్బెండే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాడు, కానీ తనకి సిగ్గేసింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో నేనే చెప్తున్నాను. ప్లీజ్ ఇంకోసారి అడగకండి, మాకు తెలుసు ఎలా ఉండాలి అనేసి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా బిర్యానీ క్లిప్ మిస్ అయిపోయింది ఇక్కడ. ఇదిగోండి, పాలపిట్ట దర్శనం చేసుకోండి, అందరూ మొక్కుకోండి. జస్ట్ ఫర్ ఏ జోక్. ఇక్కడైతే మేము అందరం కూర్చొని మంచిగా లంచ్ చేసేసాము. యాక్చువల్గా నేనే చేశాను బిర్యానీ, కొంచెం అటు ఇటు వచ్చింది. అయినా మా ఫ్యామిలీ మంచిగానే తిన్నారు, ఏం అనలేదు. ఇక్కడ మా పొట్టి చూడు పూరి పెట్టుకొని ఎలా తింటుందో, చాలా క్యూట్ ఉంది కదా. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక చిన్న నాప్ వేసేసుకొని ఇంకా రెడీ అయ్యి రోడ్కి వచ్చినాము. అంటే దుర్గామాత ఊరేగింపు జరుగుతుందనమాట. ఇంకా ఎట్ ద సేమ్ టైం దసరా కూడా అక్కడ ఏమంటారు, సొరకాయని నరుకుతారు కదా, అది కూడా అయ్యి రెండు అటు ఇటు వస్తుంది అనమాట. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. దుర్గామాత సైడ్ వెళ్ళాలా, ఇటు దసరా సైడ్ వెళ్ళాలా అనేసి. ఇంకా సర్లే దుర్గామాత సైడ్ వెళ్ళలేం కదా, ఎందుకంటే నాన్ వెజ్ తిందాం కదా అనేసి దసరా సైడ్ వెళ్ళిపోయాము. మా ఊర్లో అయితే దసరాకి సొరకాయ నరుకుతారు. ఏమో తెలీదు మేకను ఎందుకు నరకారో, మేబీ ఊరు పెద్దగా ఉందనో లేకపోతే ఆచారమో తెలియదు, కానీ ఎప్పటికైతే సొరకాయ నరుకుతారు. యాక్చువల్గా నేను నా సొరకాయ నరికే సీన్ షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మేము రెడీ అయ్యి వెళ్ళిపోయే వరకు వాళ్ళు ఆల్రెడీ రోడ్కి వచ్చేసారు, ఇంకా తీయలేదు. ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదనేసి మా అత్తమ్మని బొట్టు ఇంకా కంకణం తీసుకొచ్చి మా హస్బెండ్కి నాకు ఇచ్చింది, కట్టేసుకుందాము. అందరి ఊర్లలో ఏమో కానీ మా ఊర్లో మాత్రం చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు దసరాని. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంత లేట్ అయినా కూడా జమ్మి దగ్గరకు వచ్చి జమ్మి తీసుకొని మాత్రం వెళ్తారు కంపల్సరీ. ఊర్లో అయితే సొరకాయ నరికింది ముద్దబైన రాము అనేసి ఒక అంకుల్ ఉంటారు. అంటే లాస్ట్ టైం మాకు సర్పంచ్ ఉన్నారు, మాజీ సర్పంచ్ అనమాట. అంటే ఇప్పటికి వాళ్ళకి పవర్ అయిపోయింది కదా, అంటే ఏమంటారు, సర్పంచ్ టైం అయిపోయింది కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇంకెవరు వస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మాజీ అనే అర్థము. అంకుల్ వాళ్ళది అది వారసత్వం అంట, అంటే వాళ్ళ తాతల నుంచి అలానే చేస్తారంట. సో అంకుల్ది, నెక్స్ట్ వాళ్ళ కొడుకుది అనమాట. ఇక్కడ మా అత్తమ్మ బొట్టు ఇంకా కంకణం తీసుకొచ్చిస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా మేము వెళ్ళలేదు అక్కడికి అనేసి. అసలు మా వాళ్ళకి ఇంత ఎనర్జీ ఎక్కడదో ఏమో. ఆ సొరకాయ నరికిన నెక్స్ట్ మినిట్ నుంచి రావణాసుని కాల్చేదాకా డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. అస్సలు గ్యాప్ ఇవ్వరు, ముందుకు కదలరు, అస్సలు వెళ్ళరు. వాళ్ళు వెళ్తున్నా కూడా ఆపి మరీ డ్యాన్స్ వేస్తారు. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, వాళ్ళు వెళ్తుంటే మరీ ఆపి వేస్తున్నారు కదా. ఎంత లేట్ అయినా తప్పదు, ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ని మీట్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అందరు వచ్చినారు, వెళ్దాము అనేసి ఇంకా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా ఫ్రెండ్స్ అందరేమో డ్యాన్స్ చేద్దాం అంటున్నారు. అందులోనే గ్యాప్ లేదు, వాళ్ళందరూ అందులోనే ఎగురుతూ ఉన్నారు. మేము ఎక్కడ జాయిన్ అవుతాం ఇంకా దాంట్లో. సర్లే వేరే సర్కిల్ ఫామ్ అయ్యి డ్యాన్స్ చేద్దాంలే అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మీ ఊర్లో కూడా దసరా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీ ఊర్లో సొరకాయ నరుకుతారా లేదా మేకను నరుకుతారా? కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఒక అంకుల్ సొరకాయ నరుకుతారు, వాళ్ళ వారసత్వంగా వస్తుంది అనేసి, ముద్దబైన రామ అంకుల్ అనేసి. సో ఆ అంకులే అక్కడ కత్తి పట్టుకొని వస్తున్నారు కదా, చూడండి మీకు జూమ్లో కనిపిస్తుంది మీకు. కానీ దసరా రోజు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలామంది ఫుల్గా తాగి కొట్టుకుంటూ ఉంటారు. ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎవరి గురించి పట్టించుకోవద్దు, ఎవరితో మాట్లాడకుండా మనది మనం వెళ్ళాలి రావాలి అంతే. ఇంకా అలా ఎందుకు అన్నానంటే, ఇప్పుడు తాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అంటే ఆడ గొడవ అవుతుంది. అవసరమా మనకి? వాళ్ళు ఎటైనా పోనీయండి, మనం వెళ్ళాలి రావాలి, మన పని చూసుకోవాలి, వచ్చేసేయాలి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఎన్ని గొడవలైనా ఎవరు దన్నుకున్నా కూడా కేసే ఉండదు. అట్లా అనేసి ఫుల్ మంది అసలుకి వాళ్ళకి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అమ్మో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బండి చూస్తే గుర్తుకొచ్చింది, మర్చిపోయాను నేను. బండికి పూజ చేయించుకున్నారా? ఆయుధ పూజ చేసుకున్నారా మీరు అందరూ? మేమైతే మార్నింగే లేచి బండికి పూజ చేయించుకున్నాము.
పాపం మా హస్బెండ్ దసరా రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళకుండా నాతోనే వస్తున్నాడు. కోర్స్ నేనే రమ్మన్నాను, కాకపోతే ఎంతైనా గ్రేటే కదా ఫ్రెండ్స్తో వెళ్ళకుండా వైఫ్తో రావడం అంటే. దేనికైనా అదృష్టం ఉండాలి. అందుకే ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ మై హస్బెండ్. జమ్మి దగ్గరికి వెళ్ళే దారిలో మా ఊర్లో రామాలయం టెంపుల్ వస్తుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కుకొని, అంటే మేమందరం వెళ్ళలేదు, ఎవరైతే ఉంటారు కదా సొరకాయ నరికిన వాళ్ళు మాత్రం వెళ్ళి మొక్కుకొని వచ్చినారనమాట. మీకు రైట్ సైడ్లో ఒక మండపం కనిపించింది కదా, దాంట్లోనే దుర్గామాతను పెట్టినారనమాట. సో ఇంకా అటు వెళ్ళలేదు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు కదా, అందుకనేసి అటు వెళ్ళకుండా ఓన్లీ రామాలయం దగ్గర గజస్తంభం దగ్గర బొట్టు పెట్టేసి వచ్చినారు అందరు బయటికి. అదేంటి నాన్ వెజ్ తిన్న వాళ్ళు రామాలయం లోపలికి వెళ్ళొచ్చా అంటే, లోపలికి వెళ్ళలే కదా, ఓన్లీ గజస్తంభం వరకు వెళ్ళేసి బొట్టు పెట్టేసి వచ్చినారు. నాకెందుకు అసలు ఈసారి దసరా మంచిగా అనిపించలేదు, ఎందుకంటే దుర్గామాత అదే రోజు వెళ్ళిపోతుంది, దసరా అదే రోజు అవుతుంది. అసలు ఎటెళ్ళాలో అర్థం కాలేదు. సరే దుర్గామాత దగ్గరికి వెళ్దామా, ఇంట్లో నాన్ వెజ్ వండుతారు ఇంకా తప్పదు. సరే దసరా సైడ్ వెళ్దామా, దుర్గామాతను మిస్ అవుతున్నాము. అసలు ఏందో అర్థం కాలేదు, ఇక తప్పదు కదా. సరే అలా వచ్చింది ఇంకంతే. మేబీ నెక్స్ట్ టైం నుంచి అయినా ఇలా రాకుండా ఉంటే బాగుండు కదా. రెండు సపరేట్ డేస్ ఉంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. దుర్గామాత ఏ రోజు డ్యాన్స్ వేయొచ్చు, ఇటు దసరా రోజు డ్యాన్స్ వేయొచ్చు. సర్లే, ఇంకా అయిపోయిన రోజు గురించి తలుచుకుంటే ఏమైనా వస్తుందా. రామాలయంలో దర్శనం అయిపోగానే అందరం కలిసి జమ్మి దగ్గరికి స్టార్ట్ అయ్యాము. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, ఫోటో తీస్తున్నా అనుకున్నారు, కాకపోతే నేను వీడియో తీశాను, అందుకనేసి నవ్వుతున్నారు. ఇక్కడ ఈ కమాన్ చూస్తే తెలిసిపోతుంది మాది ఏ ఊరు అనేసి. One eternity later. అవును, మీకు జమ్మి చెట్టు గురించి తెలుసా? జమ్మి చెట్టు అంటే ఏంటి, అసలు ఎందుకు దాన్ని పూజిస్తారు, ఎందుకు దాన్ని బంగారంలా చూస్తారు ఆ రోజు అనేసి నేను చెప్తా వినండి. మహాభారతంలో పాండవులు కౌరవుల చేతిలో ఓడిపోతారు. అప్పుడు పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళాలని అనుకుంటారు ఒక సంవత్సరం పాటు. అప్పుడు వాళ్ళ ఆయుధాలన్నీ ఒక దగ్గర దాచిపెట్టాలని ఒక చెట్టు వెతుకుతుంటే అక్కడ జమ్మి చెట్టు అని కనిపిస్తుంది. జమ్మి చెట్టుని షామి చెట్టు అని కూడా అంటారు. ఆ చెట్టు పైన దాచిపెడతారనమాట. అదే ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఆ చెట్టుకి చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అది వర్షాకాలంలో ఉంటుంది పచ్చగానే, ఎండాకాలంలో పచ్చగానే ఉంటుంది. అంటే వాటర్ వేయకపోయినా కూడా పచ్చగానే ఉంటుంది చెట్టు. ఆ చెట్టు పైన దాచిపెట్టినప్పుడు ఏంటంటే ఆయుధాలు అనేది బయటికి కనబడవు అనమాట. సో అప్పుడు వాళ్ళ ఆయుధాలు ఎవరు ఎత్తుకెళ్ళారు కదా, సో అందుకనేసి ఆ చెట్టుని చూజ్ చేసుకున్నారు వాళ్ళు. పాండవులు అజ్ఞాతవాసం కంప్లీట్ చేసుకొని 1 year తర్వాత తిరిగి వచ్చి వాళ్ళ ఆయుధాలు చూసుకున్నప్పుడు అవి చెక్కు చెదరకుండా ఎట్లా పెట్టినారో అలానే ఉండే అనమాట. సో ఆ చెట్టుని పూజించి ఆయుధాలు తీసుకున్నారు. అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ చెట్టు మనకు అదృష్టం ఇస్తుంది, ఇంకోటి సంపద ఇస్తుంది, బంగారాన్ని ఇస్తుంది, ఇది మనకు విజయాన్ని సూచిస్తుంది. జమ్మి కోసం మా ఊర్లో కొట్టుకుంటారు కదా, అది పూజ చేయకముందుకే తెచ్చుకుంటారు. అది ఎందుకో ఏమో అస్సలు అర్థమే కాదు. కాసేపు ఆగితే అందరికీ దొరుకుతుంది కదా, అసలే వినరు. ఈసారి మా ఊర్లో రావణాసురుని రిమోట్ కంట్రోల్ రావణాసురుని పెట్టారంటే ప్రతిసారి దగ్గరికి వెళ్ళి అంటిస్తారనమాట. కానీ ఈసారి ఎందుకో మరి రిమోట్ కంట్రోల్ పెట్టినారు. అది ఆన్ అంటే పేలేదాకా కూడా మాకు తెలియదు. అరే ఇప్పుడే అవుతుందా అని అనుకున్నాం, కానీ అది చేసేసినారు ఆల్రెడీ. ఇక్కడ మా ఊర్లో జమ్మి దొరకక చింతాకుని తెంపుకొని వెళ్ళిపోతారు. ఎంత ఎగబడుతుందో చూడండి చింతాకు కోసం కూడా. ఫైనల్గా మా హస్బెండ్ నా కోసం జమ్మి తీసుకొని ఇచ్చాడు, అయిపోయింది, ఇంకెళ్ళిపోతున్నాం. లిటరల్లీ వచ్చేటప్పుడేమో అంతమంది వస్తున్నారు కదా, వెళ్దాం అనేసి వస్తాం కదా, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలు అట్లా ఉండదు. 3 kilometers నడిచే వరకు అయిపోతుంది మన పని. ఇంకా ఇది వచ్చేసి దుర్గామాత మా గల్లీలోకి వచ్చేసింది. మేము జమ్మి దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చే వరకు మా గల్లీలోకి వచ్చేసింది. ఇంకా గల్లీలోకి వచ్చినాక ఊరుకుంటాము, డ్యాన్స్లు వేసేసి కాసేపు ఇంటికి వెళ్ళిపోయి అందరికీ జమ్మి పెట్టేసి మొక్కుకొని తిని పడుకున్నాం. మొత్తానికి మా 2025 దసరా ఇలా జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, దసరా రోజు అమ్మవారిని కూడా తీసుకెళ్ళిపోవడం, అటు మిస్ అయ్యాం ఇటు మిస్ అయ్యాం అనేసి. సో అదొకటే, ఇంకేం లేదు. చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంతే. ఇంకా వీడియో బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతలోపు సబ్స్క్రైబ్